శ్రీకాకుళం నగరంలో వ్యాపించిన అతిసార వ్యాధి పంచవిశ్రంతి. ఇంతవరకు ఈ వ్యాధి బారిన పడి రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మరణించారు. వైద్య ఆరోగ్య శాఖ సారథ్యంలో 50 సంచార వైద్య ఒప్పందాలు బృందాలు ఏర్పాటు చేసి ఇంటింటా సర్వే చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. ఇక జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంయుక్తంగా అతిసారం ప్రబలే ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేసి ప్రజలకు తగు జాగ్రత్తలు వివరిస్తున్నారు. కాచి వడబోసిన నీరు త్రాగాలి అని, తాజా ఆహారాన్ని భుజించాలి అని, వ్యాధి లక్షణాలు ఉన్న వారికి తక్షణమే ఆసుపత్రిలో జాయిన్ చేయాలని కోరారు. ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మనకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకు కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 9 దాటిన తర్వాత మాత్రం లేటుగా అటెండ్ అయితే ఎవరిని అలౌ చేయొద్దని మాకు ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులందరూ ఈ విషయాన్ని గమనించి ఉదయం 8:30కే పరీక్షా కేంద్రాలకు చేరుకొని పరీక్షలు చక్కగా ప్రిపేర్ అయ్యి అందరూ కూడా హ్యాపీగా రాయవలసిందిగా మా జిల్లా యాజమాన్యం తరఫున కోరుతున్నానండి. ఓకే, విధంగా ఈ పరీక్షల నిర్వహణ ఏ విధంగా జరుగుతున్నాయని పరిశీలించడానికి కోసం 4 ఫ్లయింగ్ స్క్వాడ్లు జిల్లా వ్యాప్తంగా తిరుగుతాయి. అదేవిధంగా 4 సిట్టింగ్ స్క్వాడ్లు కూడా ఉన్నాయి. కస్టోడియన్స్ కూడా సిట్టింగ్ స్క్వాడ్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఉదయం వాళ్ళ డ్యూటీ అయిపోయిన వెంటనే పోలీస్ స్టేషన్లో కస్టోడియన్స్ తాలూకా డ్యూటీ అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా ఒక కాలేజీకి వెళ్ళి సిట్టింగ్ స్క్వాడ్గా అక్కడ పరీక్ష నిర్వహణను పరిశీలించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పరీక్షలు సజావుగా జరగడానికి కావాల్సినటువంటి పకడ్బందీ ఏర్పాట్లన్నీ జిల్లా వ్యాప్తం అనేది జరుగుతుంది. ఓకే ఓకే అండి. ఈరోజు నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈసారి గవర్నమెంట్ మంచి పని ఏం చేసిందంటే జంబ్లింగ్ చేసింది. ఏ స్కూల్ పిల్లలు ఆ స్కూల్లో జాయిన్ చేయకుండా ఎగ్జామ్స్ రాయకుండా పై స్కూల్ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడం అనేది ఎప్పుడైతే ఈ సిస్టమ్ పెట్టారో దీనివల్ల మాల్ ప్రాక్టీసింగ్ జరగడానికి అవకాశం ఉండదు. ఇది ఒకటి. రెండోది, పిల్లలు కూడాను ఒక్క పాస్ ఒకటే వాళ్ళ జీవితం కాదు. కష్టపడి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకవేళ పాస్ పోయినా వచ్చిన నష్టం ఎట్లేదు, ఇబ్బంది లేదు. అందుకని చెప్పి ఇది పాస్ పోయినంత మాత్రంగా జీవితంపై విరక్తి చెంది ఏదైనా సూసైడ్ చేసుకుంటే జీవితం ఉంటే ఇంకోసారి రాయడానికి అవకాశం ఉంటుంది.